మరి రెండో రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? రెండోది సూజీ లెమన్ రైస్. సూజీ లెమన్ రైస్. లెమన్ రైస్ మాకు చాలా వరకు టేస్ట్ చేసేసాము, ప్రతిరోజు ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు, కానీ ఈ సూజీ కాంబినేషన్ అయితే మాకు తెలియదు. డిఫరెంట్ గా ఓకే, నేను చేసుకుంటా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. సూజీ, జీరా, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, శనగపప్పు, పల్లీలు, ఆయిల్, కరివేపాకు, ఉప్పు, కాజు. రైట్, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా మానస గారు. మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దామా? ఆల్రెడీ నేను ఇది ప్రిపేర్ చేసి పెట్టాను, ఎందుకంటే ఇది వేడిగా ఉంటే మనకు ఇలా రాదనమాట, పొడిగా రాదనమాట, ఇలా అతుక్కొని పోతుంది అనమాట. అంటే సూజీని ముందుగా నానబెట్టుకోవాలా లేకుంటే ఎలా ఫ్రై చేసుకోవాలి? డిఫరెంట్ సూజీ అండి. రైస్ తో చేస్తాం కదా, రైస్ 1 డే నానబెట్టేసి దాన్ని ఒక 12 hours నానబెట్టేసి డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత రవ్వగా పట్టేసుకోవాలి. ఓకే, నానబెట్టుకోవాలి 12 గంటల ముందే. ఇది మామూలుగా మనం ఇడ్లీ రవ్వలో వేసుకునే మనం ఉప్మా చేసుకునే సూజీ కాకుండా డిఫరెంట్ గా అన్నమాట, రైస్ తో చేసుకునే సూజీ అన్నమాట. రైస్ తో కొంచెం పెద్దగా ఉంటాయి. మామూలుగా మనం రైస్ ఉంటది కదా, ఆ రైస్ ని 12 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని ఆరబెట్టాలి 12 hours. తర్వాత రవ్వ చేయాలన్నమాట. రవ్వ చేసి ఒక గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ వాటర్ పోసేసి అందులోనే కొంచెం సాల్ట్, ఆయిల్ ఎందుకంటే స్టిక్కీగా ఇలా అతుక్కోకుండా ఇలా పొడిగా రావడానికి కొంచెం ఆయిల్ వేస్తాం అన్నమాట. ఆయిల్ వేసి ఇలా చేసి పెట్టాను. అందులో చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్, సాల్ట్, పసుపు వేసి ఇలా కలిపాను. అంటే మనం ఇప్పుడు పులిహోరకి ఏ విధంగా పైన మనం లెమన్, సాల్ట్ అన్ని వేసుకుంటాము, ఉడికించేటప్పుడు రైస్ లో మనం ఏ విధంగా కొంచెం అంటే ఆరిపోయేటప్పుడు వేయాలండి, అవన్నీ ఆరిపోయినాక వేయాలి. ఇది మనం రైస్ తో కాకుండా సూజీతో చేస్తున్నాం కాబట్టి అయినాక చేసుకోవాలి. ఓకే, రెడీ. ఈ విధంగా సిద్ధం చేసుకున్న పదార్థాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు పాన్ తీసుకొని అందులో పోపు పెట్టేసుకోవచ్చు అండి. యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఆయిల్. దీనికి మనకి ప్రిపేర్ చేసుకుందుకు చాలా టైం పడుతుంది కదా, అంటే ఎక్కువ ముందు రోజు సండే అలా అంటే మనము ఒక 2 kgs అలా రవ్వ చేసి పెట్టామనుకోండి, ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు దాన్ని బాయిల్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. లెమన్ రైస్, సూజీ లెమన్ రైస్ గా చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ హీట్ అయిపోయిందండి. టైం దొరికేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు వంటలు కాకుండా? అంటే స్టిచ్చింగ్ కూడా చేస్తుంటానని. అవునా, మీరే స్టిచ్ చేసుకున్నారా? నేనే చేసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా మీరే చేసుకున్నారా? బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, జ్యువెలరీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. కంప్యూటర్ టీచర్తో పాటు మీరు క్రాఫ్ట్ టీచర్గా కూడా వెళ్తే మాత్రం మంచి పిల్లలకు మాత్రం చాలా వెరైటీస్ నేర్చుకోవచ్చు. వాళ్ళు కూడా ట్రై చేయలేదు ఎప్పుడు మీరు అలా? ఆర్ట్ క్రాఫ్ట్గా అండి, మామూలుగా చెప్తూ ఉంటాం క్లాస్లో, కానీ ఇంకా స్పెషల్ క్లాస్ అయితే ఏం తీసుకోమండి. వాళ్ళకి ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో అన్ని టిప్స్ అవన్నీ చెప్తుంటాం అన్నమాట. ట్రిక్స్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేయడానికి టైం పడుతుంది కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలా తక్కువ పచ్చిమిర్చి వేసుకున్నారు? అవునండి. ఓకే, స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేస్తున్నాం కదా, అందుకోసమే కొంచెం తక్కువ వేసాను అనమాట. ఎండుమిర్చి కూడా. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా గ్రాండ్ పేరెంట్స్ కూడా చేస్తారండి. మా గ్రాండ్ పేరెంట్ నేర్పించారు, మా నానమ్మ నేర్పించారు. ఓకే, ఎందుకు మీ ప్రాపర్ ఎక్కడుంటారు నానమ్మ వాళ్ళు? మమ్మీ వాళ్ళంతా మీరు అండి, నానమ్మ మమ్మీ వాళ్ళంతా వెలుగుడాలో ఉంటారు. మా నానమ్మ చిన్నప్పుడు చేసి పెట్టేది అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే లంచ్ బాక్స్ ఎప్పుడైనా త్వరగా రెడీ అవ్వాలనుకోండి, ఇలాంటి ఆల్రెడీ రవ్వ చేసి పెట్టుకుంటారు కాబట్టి త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లెమన్ ఉంటుంది ఇంట్లో, లెమన్స్ ఉంటాయి కాబట్టి ఇలా జస్ట్ పోపేసుకొని అది ఉడకపెట్టుకొని బాయిల్ చేసుకొని జ్యూస్ తీసేసుకొని పోపేసుకుంటే అయిపోతుంది అనమాట. నానమ్మ వంట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. ఓకే, వెళ్తుంటారా మరి నానమ్మ వాళ్ళ ఊరు హాలిడేస్ అప్పుడు అలాంటప్పుడు? వెళ్తానండి. ఓకే, ఒకసారి హాయ్ చెప్తారా? ఓకే, మీ నానమ్మ గారికి? మా నాన్నమ్మ గారికి, మా పేరెంట్స్కి, మా అత్తయ్య వాళ్ళకి. తప్పకుండా. అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు? అత్తయ్య వాళ్ళు నల్గొండలో ఉంటారండి. నల్గొండ. ఓకే, మానస వాళ్ళ నానమ్మ గారికి, అత్తయ్య గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా తరపు నుంచి వనిత టిప్ నచ్చితే హాయ్, పెద్ద హాయ్. థ్యాంక్ యూ అండి. మా సిస్టర్ ఒక అమ్మాయి యుఎస్లో ఉంటుంది అనమాట. ఓకే, హరిణి తన పేరు. ఓకే, పాప పేరు ప్రణవి. ఓకే, హరిణి గారికి, ప్రణవి గారికి కూడా హాయ్.
ఈ పచ్చిమిర్చి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. యాజ్ ఇట్ ఈస్ మనం పులిహోరకి ఏదా వేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నమాట. జస్ట్ సూజీ ఒకటి డిఫరెంట్ అన్నమాట. మినప్పప్పు, పల్లీలు, శనగపప్పు, పల్లీలు అండి. శనగపప్పు. ఓకే. ఇవి అంటే మనకు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు కొంచెం తాకుతూ ఉంటుంది కదండి, క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకే. అలానే కాజు కూడా వేస్తున్నారు. కాజు కూడా వేస్తున్నాను. ఓకే ఓకే. పొద్దున్నే మీరు ప్రిపేర్ చేసుకునేందుకు మీకు 8:30 కల్లా 9 కల్లా రెడీ అయిపోవాలని చెప్పారు కదా, మరి అంత టైంలో మీ వారు కూడా మీకు ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తారండి, చాలా బాగా హెల్ప్ చేస్తారు. తను హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను జాబ్ చేయగలుగుతున్నాను. వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే కష్టం కదండి. అవును. మళ్ళీ ఈవినింగ్ మీరు ఏ టైంకి వస్తారు? 6 వరకు వచ్చేస్తానండి. ఓకే. 6కి వచ్చి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఓకే. టైం అంతా ఇంకా పిల్లలకి స్కూల్కి సరిపోతుంది అనమాట. ఉన్న టైంలో ఇంకా బ్యాంగిల్స్, శారీస్, ఇంకెప్పుడైనా అకేషన్స్ వస్తాయి కదండి, దసరా ఆ టైంలో అయితే 10-15 డేస్ వస్తాయి కదా పొంగల్కి, కానీ ఆ టైంలో ప్రిపేర్ చేస్తుంటాను అన్నమాట. ఓకే ఓకే. మీ వరకైనా మీ చుట్టాల్లో ఎవరికైనా ఇస్తూ ఉంటారా ఓన్గా రెడీ చేసి? బ్యాంగిల్స్ అండి మోస్ట్లీ అందరికీ వస్తుందండి, ఎవరైనా. ఓకే. అంటే ఫ్యామిలీ టాలెంటెడ్ అనమాట. ఓకే. పోపు అయిపోయింది కదా, కరివేపాకు ఆఫ్ చేసుకోవాలి. కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే. ఓకే. మాకేమైనా టిప్ చెప్తారా? మరి మీకు టీచర్ అన్నారు, హెల్దీ టిప్ కావాలా మీకు? ఏ టైప్ డిఫరెంట్ లేట్ కదా, ఇంకా హెల్దీ కావాలా, బ్యూటీ కావాలా, వంటల్లో కావాలని అడిగేస్తున్నారు. మీరు ఏం చెప్పినా ఓకే. హెల్దీ అయితే మనకు మామూలుగా రైనీ సీజన్లో బాగా జలుబు చేస్తుంది కదండి, జలుబు ఉన్నప్పుడు వామ వేయించి ఒక క్లాత్లో వేసుకొని ఇలా నోస్తో పీలిస్తే లోపల కఫం అనేది పోతుంది అనమాట. నోస్ ఫ్రీ అయిపోతుంది. ఓకే. ఇన్హేలర్ మనం పీలుస్తూ ఉంటాం, ఇన్హేలర్ కనుక వామ్ ని కాస్త ఫ్రై చేసేసి ఒక మూటలాగా క్లాత్ లో కట్టేసి దాన్ని మనం స్మెల్ చేస్తూ ఉంటే ఫ్రీ అయిపోతుంది, నోస్ ఫ్రీ అయిపోతుంది అనమాట. ఓకే ఓకే. బ్యూటీకి ఏదైనా టిప్ చెప్తారా? బ్యూటీకి చెప్తానండి. మామూలుగా మనము ఫేస్కి ఏదైనా అప్లై చేస్తుంటాం కదండి, ఏదైనా సరే ఫస్ట్ ఇలా మనం రివర్స్లో అప్లై చేయాలి. ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్, ఫస్ట్ క్లాక్ వైజ్ లో, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ లో కూడా ట్రై చేయాలి, కంపల్సరీ చేయాలి. ఎందుకంటే స్కిన్ ఇలా జారకుండా ఉంటుంది అనమాట. చాలా మందికి తెలియక మనం ఇంట్లో పసుపు కానివ్వండి ఏదైనా కూడా మనం రఫ్ గా చేసేస్తుంటాం, అలా కాకుండా ఫస్ట్ క్లాక్ వైజ్ గా, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా. ఓకే. సో చూసారా, ఇది కూడా మంచి టిప్. చాలా మందికి తెలియదు. మనం సోప్ రాసుకున్నా, ఏదైనా నలుగు పిండి పెట్టుకున్నా, ఏ పిండి పెట్టుకున్నా ఫేస్ కి ఏంటంటే ఫస్ట్ ఇలా ఇలా రుద్దేస్తూ ఉంటాం. అలా కాకుండా ఫస్ట్ మనం క్లాక్ వైజ్ రుద్దినాక వెంటనే యాంటీ క్లాక్ వైజ్ కూడా రుద్దితే కనుక స్కిన్ అనేది టైట్ గా ఉంటుందంట, లూజ్ కాకుండా ఉంటుంది. సో ఈ టిప్ అందరికీ కూడా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇది రెడీ అయిపోయిందండి. ఇది రెడీ, ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ సాల్ట్ అన్ని వేసేసాం కాబట్టి ఏం అవసరం లేదండి. మొత్తంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే. సూజీ లెమన్ రైస్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. అందులోనూ నానమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్న టేస్టీ రెసిపీ కాబట్టి ఇంకా అదిరిపోతుంది. దీనికి కాంబినేషన్ ఇంకేమైనా తీసుకోవచ్చా, చట్నీస్ లాంటివి, లేకుంటే ప్లెయిన్గా ఇలా తినేసినా బాగుంటుందా? చిప్స్తో కానీ, ఇంకా కావాలి అంటే టమాటా కెచప్ కానీ అలాంటివి ఏదన్నా. మామూలుగా మనం పులిహోర అలాంటివి చేసినప్పుడు అలా ఏమీ ఏం అవసరం లేదు. కావాలనుకుంటే చట్నీ బాగుంటుంది అనమాట. ఓకే. మీ ఇంట్లో వీక్లీ వన్స్ అయినా ఇలాంటి రెసిపీస్ ఉంటాయా? ఉంటాయి అనమాట. మీ వారికి వంట వస్తుందా? వస్తుందండి. తను యూఎస్ నుంచి రిటర్న్స్ అనమాట. అప్పుడు బిఫోర్ మ్యారేజ్ అక్కడ ఉన్నారనమాట. అక్కడ ఉన్నప్పుడు ఇంకా కుక్ చేసుకోవాల్సిందే కదండి. 1 వీక్ 10 డేస్ అయితేనేమో బయట తినేస్తారు, కానీ ఒక 2 years ఉన్నారనమాట. ఇంకా 2 years మొత్తం బయట తినాలంటే కొంచెం హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది కదండి. చేస్తారండి, తను కూడా చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్. ఒకసారి టేస్ట్ చేసి చెప్తారా? సూజీ లెమన్ రైస్ రెడీ. తప్పకుండా మానస గారు. సో చూస్తున్నారా, వేడి వేడిగా సూజీ లెమన్ రైస్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. నేను ఇప్పుడు మీకోసం వెంటనే టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా.
చాలా 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 బాగుంది. నాకు తెలిసి దీంతో కాంబినేషన్ కూడా ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది. సూజీతో మనం ఉప్మా చేసుకుంటాం, దొడ్డు రవ్వతో చేసుకుంటూ ఉంటాం, కానీ ఈ లెమన్ వేసాం కాబట్టి ఆ లెమన్ రైస్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. పైన కాజూస్, ఆ వేయించుకున్న పల్లీలు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో తింటుంటే అదిరిపోయింది అనుకోండి. ఇలాంటివి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కాకుండా ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా తీసుకున్నా సరే మంచి, అంటే పొట్టంతా నిండినట్టుగా ఉంటుంది, అలానే హెవీగా కాకుండా కరెక్ట్ డైట్ అనిపిస్తుంది అనమాట. అలా చాలా చక్కగా ఉంది. ఎందుకంటే మనం ఈ సూజీ కూడా రైస్ని మనం నానబెట్టి 12 గంటలు నానబెట్టి దాని తర్వాత చిన్నగా మిక్సీ చేసి దాని తర్వాత ఈ విధంగా సూజీలాగా రెడీ చేసుకున్నాం కాబట్టి అది కూడా హెల్త్కి చాలా మంచిది. మరి మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. రైట్ మానస గారు, ఈ రోజైతే మీరు మాకు నేర్పించిన ఈ 2 టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ చాలా 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 బాగున్నాయండి. మరి ఈరోజు మాకు ఇంత మంచి టేస్టీ రెసిపీస్ని పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ సారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మీకు సండేస్ హాలిడే ఉంటుంది కాబట్టి గీతా కృష్ణ సారీస్ ద్వారా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అక్కడ శారీస్, కుర్తీస్, చుడీదార్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ రోజు మనకు మానస గారు నేర్పించిన ఈ టేస్టీ రెసిపీసే కాదండి, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈ 2 కూడా మీరు ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. ఇలా కొత్త కొత్త రెసిపీస్ని ఎప్పటికీ మేము మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఏమైనా తెలిసినట్లయితే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరి విభిన్నమైన వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.